గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి, కావలసిన వాళ్ళతోటి గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం పరస్త్రీ పరపురుష వ్యామోహాలు పెరిగిపోతున్నాయి కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. చెడు పనులకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకునే చేసే తప్పులు అంటే జోదము, బెట్టింగు, స్కాములు వీటిలో ఇరుక్కుంటే ఇబ్బంది పడతారు. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు జాతకం చూపించుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగంలో నష్టాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, శారీరక కోరికలు అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరిగి పెద్దవై వేధించడాలు కనపడుతున్నాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము కనపడుతుంది. వ్యాపారస్తులు కూడా క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ వారు మంచిగా కనపడలేదు. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహం కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము, ప్రేమికుల మధ్య గొడవలు పడి విడిపోవడాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు ఇంట్లో ఎన్నో అనేక రకాల సమస్యల వల్ల మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించే వారిని, కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము, దురుసుగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయకండి. టైం వేస్ట్ చేసుకోకండి. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. వారం నిద్ర సరిపోకపోవడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఇష్టం లేని చదువులు చదవడం వల్ల కానీ, ఏకాగ్రత లేకపోవడం వల్ల కానీ, చెడు స్నేహితుల వల్ల కానీ చదువు పాడే అవకాశం ఉంది. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో సహా ఉద్యోగస్తులతో విభేదాలు, పనులు జాప్యము కనపడుతోంది. స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కలవడం కానీ మంచిది కాదు. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏ పని చేసినా సరే తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కీర్తి, గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా వస్తాయి. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల లబ్ధి, లాభం కలుగుతుందని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందరితో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలు పాల్గొంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శన, ఆలయ దర్శనాలు చేయడం, పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇతరుల యొక్క సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇంటికి సంబంధించి, గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరిన రుణాలు కూడా తీరే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. వాహనాలు, సెల్ ఫోన్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి. ఇద్దరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమానురాగాలు పెరుగుతాయి. శారీరకంగా కలవగలుగుతారు. వాహనం కొనుగోలు చేయడం కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం కానీ, పాలసీలు కట్టడం కానీ, లేదా వ్యాపారాలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో ప్రతిభ చూపించగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మంచి ర్యాంకులు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, శాలరీలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా నూతన అవకాశాలతో పాటుగా అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకు కూడా నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగం పట్ల, చేసేటటువంటి పని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. లాభాలు ఎక్కువ పొందగలుగుతారు. మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా కాలం అనుకూలించే పరిస్థితిగానే కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ,
అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.